షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు ఈ రాష్ట్రంలో పెట్టుబడుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ పారిశ్రామికవేత్తలకు కానీ సర్వీస్ కంపెనీస్ కానీ పెద్దపీట వేస్తూ అనేక ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా, యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే దాదాపు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులతో 5.5 లక్షల ఉద్యోగాలు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం అనేక ఎంఓయూలు చేసుకోవడంతో పాటుగా అనేక పరిశ్రమలకి ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపన కానీ చేయడం జరిగింది. మోడీ గారి చేతుల మీదుగా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లైక్ ఆర్సెనల్ మెటల్ కానీ, రిలయన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు రాష్ట్రంలో ఒక పాజిటివ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం లేదు. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడుల్ని సాధిస్తూ, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ ఇక్కడ మన యువతకి ఉపాధి కల్పించాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ దశలో ఏదైతే గత సంవత్సర కాలంగా అనేక కంపెనీలు రావడం జరిగింది, ఈ ప్రభుత్వం యువతకి ఉపాధి ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేస్తుంది. దానిలో భాగంగా ఈరోజు గత సంవత్సర కాలంలో కూడా అనేక కంపెనీలు ఎలక్ట్రానిక్స్ రంగంలో కానీ, ఫార్మా రంగంలో కానీ వివిధ రంగాల్లో అనేక కంపెనీలు కూడా ఇక్కడ స్థాపించడం జరిగింది. సో ఆ విధంగా ఏదైతే కూటమి ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తుందో దానికి అనుగుణంగా మన తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మెగా జాబ్ మేళాని ఏర్పాటు చేయడం జరిగింది. 13వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి తణుకు ఎస్కేఎస్డి ఉమెన్స్ కాలేజ్ ప్రాంగణంలో దీనికి సంబంధించినటువంటి జాబ్ మేళాని నిర్వహించుతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా ఫార్మా రంగంలో, ఎలక్ట్రానిక్స్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో, బ్యాంకింగ్ రంగంలో, ఐటీ రంగంలో, అలాగే ఐటీ సర్వీసెస్ రంగంలో, అగ్రికల్చర్ సెక్టార్లో కానీ ఈ విధంగా వివిధ సంస్థల్లో ఉద్యోగాలకి ఈ జాబ్ మేళాలో దాదాపు 50 పైగా కంపెనీలు పాల్గొనబోతున్నాయి. దీనిలో 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి అర్హతలు ఉన్న వారు అందరూ కూడా దీనిలో పాల్గొనవచ్చు. దీనికి రిజిస్ట్రేషన్ చేసుకుని మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది. అలాగే హాట్లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే మన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నెంబర్ ఇచ్చామో దానిలో కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనేవారు రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఇంటర్వ్యూకి కానీ ముందుగా కూడా రిజిస్టర్ చేసుకున్న వారు అందరికీ కూడా వీలుని బట్టి వారికి రాబోయే రోజుల్లో మన తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఈరోజు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, అలాగే వారికి ఇంటర్వ్యూకి కావాల్సినటువంటి ట్రైనింగ్ కూడా అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, జీపే, హెచ్డిబి ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఐటీ రంగాల్లోకి సంబంధించి జెన్పాక్ట్, టెక్ మహేంద్ర, అలాగే కోజెంటు ఇటువంటి కంపెనీలు ఉన్నాయి. అలాగే కన్స్ట్రక్షన్కి సంబంధించి జిఎంఆర్ ఉంది, పామాలో పేటిఎం ఉంది, అలాగే పామాలో అరబిందో, హెడ్రో ఇటువంటి సంస్థలు ఉన్నాయి. అమర్ రాజా కంపెనీ, అలాగే ఫోన్పే, జీపే,
ఇటువంటి కంపెనీలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో సంబంధించి మొబైల్ కంపెనీస్ ఉన్నాయి. సో ఈ విధంగా అపోలో ఫార్మసీ కానీ ఈ విధంగా అనేక కంపెనీలు ఈరోజు ఇక్కడికి రాబోతున్నాయి కనుక దీన్ని అందరూ కూడా ఒక వేదికగా ఉపయోగించుకుని ఈ ఆపర్చునిటీని యువతంతా కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి మన స్కాన్ కూడా రిజిస్ట్రేషన్కి ఒక స్కాన్ కూడా పెట్టాం. అలాగే వాట్సాప్ ద్వారా మన ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ని మనం పెట్టామో నియోజకవర్గంలో దానికి సంబంధించి 9493422222 నెంబర్లో వాట్సాప్లో హాయ్ అని పెట్టి అక్కడ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి యువత 10th క్లాస్ ITI డిప్లొమా చేసినటువంటి యువతతో పాటుగా ఇంజనీరింగ్ డిగ్రీ చదివినటువంటి యువతంతా కూడా ఈ మెగా జాబ్ మేళాని ఉపయోగించుకోవాల్సిందిగా దీంట్లో అనేక సంస్థలు పాల్గొంటున్నాయి కనుక దీంట్లో అవకాశాలు ఉంటాయి కనుక వారందరూ కూడా దీన్ని సద్వినియోగం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.